కేటీవీ న్యూస్ కి స్వాగతం. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ద్వారా అటల్ ఆలోచనను మోదీ ఆచరణను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి అన్నారు. వంగల శశిభూషణ్ రెడ్డితో పాటు రాష్ట్ర సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు భానుతో కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి చిట్ చాట్. అటల్ బిహారీ ఆలోచన మోదీ ఆచరణ అనేటువంటి కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ముందుకెళ్లబోతోంది. పార్టీ బలోపేతంతో పాటు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి కార్యక్రమాల పట్ల మనతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్ రెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఈ కార్యక్రమాన్ని ఎలా చేయబోతా ఉన్నారు? అసలు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? కెమెరా వైపు. నమస్కారం. స్వర్గీయ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే తన సుపరిపాలన ద్వారా దేశానికి గుర్తింపు తెచ్చారు. ఆయన దార్శనికత, ఆయన ముందు చూపు, ఆయన సంస్కరణలతో ఈ దేశంలో ఒక అభివృద్ధి అంటే ఏదో ఆయన రుచి చూపించారు. ప్రధానమంత్రి స్వర్ణ చతుర్భుజి రోడ్ల ద్వారా అయితేమి, అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా అయితేమి, ఈ విధంగా చూసుకుంటే అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, భారతదేశ శక్తిని ప్రపంచ దేశాలకు సాటి పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి భారతీయుడు పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ అటల్ సందేశ్ యాత్ర ఈరోజు చేపట్టడం జరిగింది. ఎన్ని రోజులు ఈ కార్యక్రమం ఉండబోతా ఉందన్న? డిసెంబర్ 25 ఏదైతే జాతీయ సుపరిపాలనా దినోత్సవము, అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం, ఈరోజు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి ఆలోచన ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆచరణలో చూపిస్తూ ఈరోజు దేశ ప్రజలకు మరోసారి అటల్ బిహారీ వాజ్పేయి గారి సేవలు గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారిని స్మరించుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు వారి విగ్రహాలను ఆవిష్కరించడం జరుగుతుంది. ఇది ఈరోజు 11వ తేదీ ధర్మవరం నుంచి ప్రారంభమై జనవరి 25న అమరావతిలో ఈ యాత్ర ముగుస్తుంది. మళ్ళీ 2వ విడత కూడా ఈ యాత్ర ఉంటుంది కొన్ని జిల్లాల్లో. దేశ ప్రజలంతా కూడా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్మరించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు భాను కిరణ్ గారు. సార్ చెప్పండి, అసలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి? భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు ప్రపంచంలోనే పెట్టింది పేరు. ఇలాంటి గొప్ప సంస్కృతి సంప్రదాయాలు ఉన్న భారతదేశంలో ఈ వారసత్వాన్ని కాపాడినటువంటి గొప్ప మహనీయుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. ఆయన స్వతహాగా ఒక మంచి కవి కూడా, రచయిత కూడా. ఆయన భారతదేశము 100 సంవత్సరాల తర్వాత ప్రపంచానికి ఎలా తలమానికంగా ఉండాలనేటటువంటి ఆలోచన ముందుగానే చేసినటువంటి గొప్ప దార్శనికుడు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి స్ఫూర్తి ప్రదాత. సుపరిపాలనా దినోత్సవ సందర్భంగా ప్రతి నాయకుడు విలువలతో కూడిన రాజకీయాలు ఎలా చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. గతంలో ఒక్క ఓటుతో తను ప్రధాని పదవిని త్యాగం చేయాల్సిన సందర్భంలో కూడా విలువలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులుగా ఒకరిగా నిలిచిపోయినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క పేరుతో ఈరోజు మోదీ అటల్ సంబంధించినటువంటి సుపరిపాలన యాత్రను చేపట్టినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి నిజంగా శతకోటి వందనాలు. ఆయన మోదీ గారి ఆశయాలను, అలాగే వాజ్పేయి గారి ఆశయాలను మోదీ గారు ఎలా శిరస వహిస్తూ వాటిని ఆయన ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో, మోదీ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి అడుగు జాడలో ఎలా ముందుకు నడుపుతూ దేశాన్ని ప్రగతి పథంలో, అలాగే అభివృద్ధి పథకంలో ఎలా తీసుకెళ్తున్నా అనేటటువంటి లక్ష్యాన్ని మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇలాంటి ఆశయంతో ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజల మన్ననలు పొందుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఈ స్వర్ణ యుగంగా
వాజ్పేయి గారి స్ఫూర్తితో మోదీ గారు పరిపాలించే ఈ రోజులన్నీ కూడా స్వర్ణయుగంగా నిలిచిపోతాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. భారత్ మాతా కీ. మోదీ అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి ఆలోచన ఉందో మోదీ ప్రభుత్వంలో ఆచరణ చేయబోతా ఉన్నామని సుపరిపాలన దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉందని శశిభూషణ్ రెడ్డి అదేవిధంగా భానుకిరణ్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తాజా ధర్మవరం నుంచి పరిస్థితి.